హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీరు ఎలా జరుపుకున్నారు ఫెస్టివల్? ఇవాళ నా ఫెస్టివల్ అండ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరిగినాయి అన్నది ఒక చిన్న వ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటున్నా. ముందుగా నేను పాలు పొంగల్ పెట్టుకుంటున్నానండి. దీనికి పసుపు రాసి బొట్లు పెట్టుకొని కేంద్రం నుంచి పాలు వచ్చినాయి. ఆ పాలు అనేది నేను ఒక 1.5 లీటర్ తీసుకున్నా. ఎంత మంచిగా పొంగినాయి అంటే చాలా బాగా పాలు పొంగినాయి అండి. నాకు ఈ పాలు పొంగటం చూసుకోవటం అనేది ఎంతో ఇష్టం అనమాట. ఆ తర్వాత నేను చెప్పాను కదా, లాస్ట్ మీకు వరలక్ష్మి వ్రతం వీడియోలో షేర్ చేశాను. నేను పులిహోర ఎలా చేసుకుంటానో అలాగే పరవాన్నం ఎలా చేసుకుంటాను అన్న వీడియో నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నా. అయితే పరవాన్నం దాంట్లో ఒక కార్తీక మాసంలో మాకు నోములు ఉన్నాయండి. ఆ నోముల్లో మాత్రం కందిపప్పు వేయను పరవాన్నంకి వేసే బియ్యంలో. మిగిలిన ఎప్పుడు సందర్భం వచ్చి పరవాన్నం చేస్తున్నా అందులో కొంచెం కందిపప్పు వేసుకుంటాను టేస్ట్ కోసం. పులిహోరలో చూసారా, ఇవాళ నా బాల్కనీ గార్డెన్లో ఉన్న కరివేపాకు వేసాను. చాలా ఫ్రెష్నెస్, టేస్ట్ చాలా బాగుంది. పులిహోర వీడియో కూడా నేను ఎలా చేస్తాను అన్నది మీకు వరలక్ష్మి వ్రతానికి ఉన్న వ్లాగ్లో మీకు అప్లోడ్ చేసేసాను. చాలా రకాల ప్రాసెస్ చేస్తానండి. ఇది రెగ్యులర్గా నేను యూజ్ చేసే ప్రాసెస్ అనమాట. ఇట్లా ఫస్ట్ అన్నం ఉడికించేసుకొని తర్వాత అందులో కొంచెం పసుపు, ఉప్పు, తాలింపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి వేయించి వేసుకొని తర్వాత చింతపండు పులుసు పెట్టి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఆ పులుసును ఉడికించుకున్నట్లయితే అది తర్వాత కలుపుకోవాలి. ఒకవేళ పులుసు మిగిలినా సరే మనం కొంచెం స్టోరేజ్ చేసుకుంటే ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ చేసే కర్రీ వండే టైం లేనప్పుడు ఇది కొంచెం వేసేసి కలిపి వాళ్ళకి పంపించేసి బాక్స్ కట్టేసినట్లయితే అలా కూడా వర్క్ ఫాస్ట్గా అయిపోతుంది. పులిహోర పరమాన్నం అయిపోయినాక చూసారా, ఒక బౌల్లో వాటర్ తీసుకొని నేను కుడుములకండి ఫస్ట్ పచ్చిశనగపప్పు బాయిలింగ్ వాటర్లో వేసాను. ఇది వచ్చేసి ఉండ్రాల కోసం సెపరేట్ బౌల్లో వేడి నీళ్ళు పెట్టి దానిలో కూడా పచ్చిశనగపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉప్పు వేసి మరిగిస్తున్నాను. అది కొంచెం మరిగిన తర్వాత బియ్యం రవ్వ వేసుకున్నానండి. బియ్యం రవ్వ వేసుకొని ఉండలు కట్టకుండా చక్కగా దగ్గరకు వచ్చేలాగా కొంతసేపు మూత పెట్టి మగ్గిస్తూ అలా తిప్పుకోవాలి. ఓ పక్కన ఇది కుడుముల కోసం వాటర్ బాయిల్ అయింది కదా, యాలకుల పొడి అలాగే తడి బియ్యపిండి అండి. తడి బియ్యపిండి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇట్లా మనకి బౌల్ నుంచి సెపరేట్ అయ్యే వరకు కలిపేసి పక్కన పెట్టేసుకుంటే కుడుములది అయిపోతుంది. అలాగే ఉండ్రాళ్ళది కూడా చూసారా అయిపోయింది. ఇక్కడ మా పిల్లలు, మా వారు కూడా నాకు కొద్దిగా వంటలో హెల్ప్ చేస్తున్నారు. ఒక వైపు పూజ పనులు అలాగే వంట పనులు ఇలాగే ప్రసాదాలు అన్నీ సైమల్టేనియస్గా అవుతూ ఉన్నాయండి. ఫెస్టివల్ అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది. పండగ వాతావరణం అంటే ఇలాగే ఉంటుంది, సందడిగా సరదాగా. కుడుములది కొంచెం ఇట్లా ఆరబెట్టాను కదండి ఉండ్రాలది. ఈ గ్యాప్లో నేను వచ్చేసి గారెలు వేసుకుంటున్నాను. అలాగే పాల తాలికలకి చూసారా, ఒక దాని మీద పాలు, ఒక దాని మీద బెల్లం, ఇంకొక దాని మీద సగ్గు బియ్యం ఉడకబెట్టాను. అంటే టైం సేవింగ్ కోసం అంతేనండి. చాలా రకాలు చేయాలి కదా. ఈలోగా నా గారెలు అయిపోయినాయి. సో ఇప్పుడు ఏం చేస్తానంటే పాల తాలికలు స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. దానికంటే ముందు ఏంటంటే మనం పాల తాలికలు దుయ్యాలి అంటే బియ్యం పిండిలో కొద్దిగా బెల్లం కరిగించిన నీళ్లు వేసుకొని ఇట్లా చక్రాల గిద్దలోకి మనం నొక్కితే జారేలాగా కలిపి ఉంచుకోవాలి. అలాగే ఓ పక్కన ఉండ్రాలు, ఓ పక్కన కుడుములు ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా, అవి ఇలా ప్రాసెస్ చేసేసుకుంటున్నాము. కొంచెం వర్క్ అనేది షేర్ చేస్తూ ఉంటే మనకు కూడా బర్డెన్ తగ్గిద్ది, వర్క్ ఫాస్ట్గా అవుతుంది, ఇంట్లో పిల్లలతో కూడా విసుగు లేకుండా ఉంటుందండి. ఇట్లా సపరేట్గా సగ్గుబియ్యం అనేది ఉడికించుకుంటే టైం సేవ్ అయిద్దని చెప్పాను కదా. లేదంటే నార్మల్గా ఫస్ట్ పాలల్లో అయినా సగ్గుబియ్యం ఉడికించుకోవచ్చు. అవి వేసి పాల తాలూకులు కూడా దూసిన తర్వాత కొద్దిగా మనం యాలకులు దంచి వేసుకొని ఆ తర్వాత ఎక్కువ గరిటె పెట్టి తిప్పకూడదు, తాలూకులు అనేది విరిగిపోతాయి. పాల తాలూకులు చేయటం కూడా చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్. ఇదైతే నాకైతే ఒక విషయం చెప్పాలి, పాల తాలూకులు అంటే నాకు చాలా ఇష్టం. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మా వదిన కంపల్సరీ నేను పిలిపించి మరీ అడిగి చేయించుకొని తిన్నాను. నేను ఇప్పటికీ మర్చిపోలేను నేను ఆ టేస్ట్ అండ్ మన మీద చూపించిన ఎఫెక్షన్. నాకు 2 పిల్లలు, 2 శ్రీమంతాలకే కాదు, నేను 2 కన్సీవ్ అయ్యి ఉన్నప్పుడల్లా నాకు వదిన కంపల్సరీ నాకు పాల తాలూకులు చేసి ఇచ్చారు. మా మమ్మీ చేయించేవాళ్ళండి. అలాగే స్టవ్ కట్టేసేసిన తర్వాత మనం బెల్లం వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే పాలు అనేది ఇరిగిపోతాయి. ఎందుకో తెలియదు, అట్లా డిస్టర్బ్ అయిపోతుంది మనకు. ఆ టెక్స్చర్ అవన్నీ మెయింటైన్ అవ్వాలి పాల తాలూకుల కంటే. స్టవ్ కట్టేసేసి అంతా అయిపోయిన తర్వాత బెల్లం కరిగించిన నీళ్ళు వడగట్టుకోవాలండి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా ఇసుక లేదంటే ఏదైనా డస్ట్ ఉన్న ఫిల్టర్ అయిపోతుంది అనమాట. ఇలా నేను దేవుడికి చేసిన ప్రసాదాలన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్క బౌల్లో తీసుకొని అన్నీ దేవుడి దగ్గర పెట్టుకున్నాను. అయితే ఈలోగా మా వారు పిల్లలు దేవుడి దగ్గర కొంచెం కావాల్సినవన్నీ తీసుకొచ్చి ప్రిపరేషన్స్ చేశారు. ఇప్పుడైతే ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ముందుగా ఒక పీట వేసి అందులో వినాయకుడికి ఆసనం వేసుకొని చిన్న మట్టి గణపతి అండి. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సైజుది ఒక చిన్న మట్టి విగ్రహమే అలవాటు అయిపోయింది. ఇంతకు మించి కొంచెం పెద్ద సైజుకి వెళ్ళలేకపోతున్నా. నాకు ఇందులో చాలా బుజ్జిగా బాగుంటారు గణపయ్య అనేది.
అందరికీ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఇవాళ మా వంట అండ్ పూజ పనులు అలాగే నైవేద్యాలు ఇవన్నీ అయ్యేటప్పటికి కరెక్ట్గా 11:40 అయింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవాళ ఫుల్ వర్షం పడుతుంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది ఆహ్లాదకరంగా. అలాగే మనకు అష్టోత్తరాలన్నీ చదివేసేసి వినాయకుడి పూజ చేసుకొని వండిన ప్రసాదాలు మొత్తం వినాయకుడికి నైవేద్యంగా సమర్పించేసుకున్నాము. అలాగే కథ చదువుకొని ఆఖరణ అక్షింతలు అనేది మేము నలుగురం వేసేసుకున్నామండి. ఇవాళైతే నా వ్లాగ్ ఇలా జరిగింది. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు కూడా కంపల్సరీ మా బుక్స్కి ఓం రాసి దాని మీద కూడా ఉండ్రాలు పోస్తారు. అదే ఇప్పుడు నేను మా పిల్లల బుక్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పూజ మందిరంలో పెట్టుకొని పూజ చేసుకున్నాము. ఎలా ఉందండి మా బుజ్జి గణప, ఎలా ఉన్నారు? ఒకసారి మీకు ఎలా అనిపించిందో, నా పూజ మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేసేసేయండి, ఓకేనా? అందరికీ మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్.